నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు ముడిపడి ఒక ఆశయం మీద ఈ లోకానికి వచ్చాం. వచ్చిన నీ పిల్లలంగా నీ ఆశయాన్ని పండించి తిరిగి నీ ఉండే మహోన్నతమైన లోకాన్ని చేరుకునే ధన్యతను ఇక్కడ ఉన్న నాకు నీ బిడ్డలందరికీ దయచేయమని పెడుతూ, తండ్రి, కొన్ని నిమిషాలు నీ మాటలు ధ్యానించబోతుండగా వినగలిగే చెవును, గ్రహించే మనసును దయచేయమని పెడుతూ, సమయోచితమైన జ్ఞానమును అలాగే పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని పెడుతూ, సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ, మళ్ళీ మనందరికీ మరొక అద్భుతమైన అవకాశమును ఆయుష్ ఆరోగ్యాలతో మనందరినీ తన పాదచెంతకు నడిపించిన కన్న తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి ఇవ్వబడిన ఈ అవకాశాన్ని మళ్ళీ అమూల్యమైన దేవుని మాటలతో మన జీవితాలను, మన బ్రతుకులను కట్టుకునే మరొక అపూర్వమైన అవకాశం మళ్ళీ మనందరికీ దయచేయబడడం, తండ్రి యొక్క కృప, తండ్రి యొక్క దయా దాచినాల మీద ఈ అవకాశం మనకు దక్కిందన్న సంగతి గ్రహించి గుర్తించి, మరి కొన్ని నిమిషాలు మళ్ళీ దేవుని యొక్క ఉద్దేశాలు ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, మనల్ని ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు, మన నుంచి తండ్రి కోరుకుంటున్న ఆలోచనలు ఏవి, ఎలా ఉంటే మన బ్రతుకులు, మన జీవితాలు శ్రేయస్కరం, మన బ్రతుకులు బాగుంటాయో, మరి ఈరోజు కూడా ఒక ఉన్నతమైన అంశంతో ఆలోచిద్దాం. అంశంగా రాసుకునగలిగితే, క్రీస్తు వలె జీవిస్తున్నావా? ప్రేమైన దేవుని వారలారా, క్రీస్తు వలె జీవిస్తున్నావా అన్న ఈ ఆలోచనాత్మకమైన అంశంతో ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, తండ్రి ఉద్దేశాలను మనం చూడగలిగితే, ఈ భూమి మీద మనుషులమైన మనం, లేదా ఈ భూమి మీద మనుషులు ఎవరైనా ఒక ఉన్నతమైన స్థితిని సాధిస్తే, ఒక ఉన్నతమైన స్థానంలో ఆ మనిషి బ్రతుకుంటే, ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్న మనిషి బ్రతుకును మాదిరిగా స్ఫూర్తిగా తీసుకొని ఆ మనిషి యొక్క జీవిత విధానాన్ని అనుసరించే ప్రయత్నం చేయడానికి పూనుకుంటారు. ఒక వ్యక్తి ఉన్నత శిఖరాలకు అధిరోహించారన్న సంగతి తెలుసుకున్న మనుషులు, ఒక ఉన్నతమైన స్థానంలో ఆ మనిషి బ్రతుకుందన్న సంగతి తెలుసుకొనగలిగినప్పుడు, మనుషులంగా ఈరోజు చాలామంది అలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుంటారు. మాదిరిగా వాళ్ళ బ్రతుకులకు పెట్టుకొని వాళ్ళు బ్రతికిన తీరు, వాళ్ళు జీవించిన విధానంలోనికి పూర్తిగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రియులారా, ఈ విషయాలను జాగ్రత్తగా ఆలోచించండి. ఆ వ్యక్తి ఎలా బ్రతికాడో, అతని యొక్క జీవన శైలి, అతని జీవన విధానం,
అతను ప్రవర్తించిన పరిస్థితులను, తీరు, వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకుంటాడు. అటువంటి ఉన్నత స్థానాన్ని నేను కూడా పొందాలంటే ఆ వ్యక్తిని నేను పూర్తిగా అనుసరించాలి. ఇక నేనుగా జీవించకూడదు. మాటలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలా మాదిరిగా పెట్టుకునే ఏ వ్యక్తినైతే మనం స్ఫూర్తిగా తీసుకుంటున్నామో ఆ వ్యక్తి బ్రతుకులోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇక నేనుగా బ్రతకకూడదు. ఇంకా నేనుగా జీవించాను. ఇక జీవించేది అతనే అన్న భావనతో నేను జీవించగలగాలి. అలా జీవించగలిగినప్పుడు, అలా నడుచుకోగలిగినప్పుడు ఆ స్థితిని నేను కూడా అందుకునే అవకాశం ఉందన్న సంగతి తెలిసిపోతుంది. అవునా లేదా మీరు ఆలోచించండి. ఇది లోకంలో జరుగుతున్న పరిస్థితి. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా. ఈ అంశంతో దేవుడు మనను ఏదో ఒక ఉన్నత స్థానంలో మన బ్రతుకులను చూడాలనుకుంటాం. ఒక ఉన్నతమైన స్థాయిలో మన బ్రతుకులను నిలబెట్టుకోవాలనుకుంటాం. 60 సంవత్సరాల జీవితానికి సంబంధించిన మనుషుల బ్రతుకులు ఒక ఉన్నత స్థానంలో వాళ్ళ బ్రతుకులు నిలబడగలిగితే, మంచి పేరు ప్రఖ్యాతిగాంచిన మహానుభావులుగా ఈ సమాజంలో పలుకుబడి పొందిన వ్యక్తులు, దేశ విదేశాలలో పేరు సంపాదించిన వ్యక్తులుగా వాళ్ళు ఉన్నత స్థాయిలో నిలబడగలిగినప్పుడు ఆ వ్యక్తులను మాదిరిగా తీసుకుంటాం, ఆ వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుంటాం. వాళ్ళు బ్రతికిన విధానంలోనికి పూర్తిగా వెళ్ళిపోయి వారి యొక్క జీవన శైలిని పూర్తిగా అలవర్చుకుంటాం. అలా అలవర్చుకున్నప్పుడు, అలా ఆ వ్యక్తిగా జీవించగలిగినప్పుడు, ఇక జీవించేది నేను కాదు అన్న ఆలోచనలతో ఎప్పుడైతే వెళ్ళగలుగుతావో ఆ స్థితిని మనం కూడా చేరుకునే అవకాశాలు ఉందన్న సంగతి మీరు నమ్మగలిగితే, దేవుడు కూడా ఆయన ఆలోచనలు కూడా మనం చూడగలిగితే, ప్రేమైన దేవుని వారలారా, ఒక మహోన్నతమైన లోకం నుంచి ఈ లోకానికి దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు మానవాళిని ప్రభావితం చేసే, మానవాళి బ్రతుకును ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి, మానవాళి జీవన శైలిని ఉన్నత స్థితిలో తీర్చిదిద్దడానికి 2000 సంవత్సరాల కింద వచ్చిన యేసుక్రీస్తు బ్రతుకును, లేదా యేసుక్రీస్తు బ్రతుకు ఈ ప్రపంచంలో మనుషులందరికంటే అత్యున్నతమైనదిగా, ఒక ఉన్నతమైన స్థాయిలో ఆయన బ్రతుకు, ఆయన జీవన శైలి, ఆయన జీవన విధానం కొనసాగింది. మరి యేసుక్రీస్తులా కూడా మనం జీవించాలనుకుంటే, యేసుక్రీస్తును స్ఫూర్తిగా మనం తీసుకునగలగాలంటే, మనుషులందరికీ మార్గదర్శి అయిన ఒక మహోన్నతమైన లోకాన్ని అధిష్ఠించిన వాడు, ఒక మహోన్నతమైన లోకాన్ని అధిరోహించిన వాడు, లేదా ఆ స్థానాన్ని సంపాదించుకున్నవాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నవాడు, ఆ మహోన్నతమైన లోకానికి మార్గమైన వాడు, అటువంటి ఉన్నతమైన విలువలు కలిగిన అత్యున్నతమైన స్థానం ఈ ప్రపంచంలో సంపాదించుకున్న యేసుక్రీస్తు బ్రతుకులో, లేదా యేసుక్రీస్తు బ్రతుకును నీవు స్ఫూర్తిగా తీసుకోవాలనుకుంటే, ఆయనను మాదిరిగా తీసుకునగలగాలంటే, నీవు కూడా నీ బ్రతుకును ఆయనలా నీవు బ్రతకగలిగితే, ఇక నీ జీవితం, నీ జీవన విధానం నీ బ్రతుకు కాకుండా, నీ జీవన శైలి కాకుండా, ఇక జీవించేది నీవు కాకుండా క్రీస్తులా నీవు జీవించగలిగినప్పుడు
నీవు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో యేసుక్రీస్తు లాంటి బ్రతికే ఒక అత్యున్నతమైన అవకాశం ఇక్కడ ఉంది. ప్రేమైన దేవుని వారలారా, ఒక మనిషిని మాదిరిగా తీసుకున్నప్పుడు ఇక జీవించేది ఇక నేను కాదు, ఇక ఆయనలా జీవించాలి, ఆయననే అన్నట్లుగా మనం ప్రవర్తిస్తాం. అది ఎంత వాస్తవమో ఇక్కడ ఆ మహోన్నతమైన లోకాన్ని అందుకున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆ మహోన్నతమైన లోకంలో ఉన్న యేసుక్రీస్తును మాదిరిగా మనం తీసుకునగలగాలి అంటే, మార్గదర్శకమైన ఆ యేసుక్రీస్తును మనం కూడా ఫాలో కావాలంటే, ఆ స్థాయిలోనికి మనం వెళ్ళాలంటే ప్రేమైన దేవుని వారలారా, ఇక జీవించేది మనం కాకూడదు, ఇక క్రీస్తే మనలో జీవించాలి. ఇక మనం కాదు, ఇంకా అర్థం చేసుకోండి. ఇక మనం కాకుండా మనం జీవించగలిగినప్పుడు, క్రీస్తులా మనం జీవించగలిగినప్పుడు, అది కదా క్రైస్తవ జీవితం అనేది. అలా జీవించగలిగినప్పుడే కదా నేను క్రైస్తవుడు అని అంటారు. అదే క్రైస్తవ జీవితం అంటే ప్రేమైన దేవుని వారలారా. క్రైస్తవుడు అనడానికి ఆనవాళ్ళు ఏంటో తెలుసా ప్రియులరా? నేను క్రైస్తవుడు అని అనడానికి ఆలోచనలు ఏంటో తెలుసా? నీవు ఆ విధంగా నిలబడగలిగినప్పుడు, ఆ విధంగా నువ్వు నడుచుకోగలిగినప్పుడు, ఆ విధంగా ఆ స్థితి నీ బ్రతుకులోనికి వచ్చినప్పుడు, ఇక నీవుగా కాకుండా ఆయనలా నీవు బ్రతకగలిగినప్పుడే, ఆయనలా నీవు జీవించగలిగినప్పుడే, ఆయననే నీ బ్రతకై జీవించగలిగినప్పుడు అది క్రైస్తవ్యం. ఇక నీవు కాదు. ఇక్కడ ఒక వ్యక్తి, లోకంలో చాలా మనుషులను మాదిరిగా తీసుకుంటారండి. చాలా మనుషులను, ఒక ఉన్నత స్థాయిని సంపాదించుకున్న వాళ్ళను మార్గదర్శకులుగా ఎంచుకుంటారు, స్ఫూర్తిదాయకంగా తీసుకుంటారు. 60-70 సంవత్సరాల జీవితాన్ని బాగు చేసుకునే క్రమంలో అలా మాదిరిగా తీసుకొని ఇక టోటల్ జీవితం ఇక వాళ్ళేనా అన్నట్లుగా జీవిస్తున్న విధానాలను కూడా మనం చూస్తుంటాం. అది 60-70 సంవత్సరాల జీవితానికి సంబంధించింది. కానీ ప్రేమైన దేవుని వారలారా, ఒక మహోన్నతమైన జీవితానికి మార్గాన్ని వేసిన వాడు, మనుషులందరికీ మార్గదర్శకుడుగా, ఒక రోల్ మోడల్గా జీవించిన యేసుక్రీస్తులా జీవించాలని ఏ మనిషి తీసుకోకపోవడం ఉంది చూశారు? అది బాధాకరమైన విషయం అండి. ఏ ఒక్క వ్యక్తి క్రీస్తులా జీవించాలి, ఆయనను అనుసరించాలి, ఆయనే నా బ్రతుకుకు స్ఫూర్తి, ఆయనే నా బ్రతుకుకు మార్గదర్శి, ఇక జీవిస్తున్నది ఇక ఆయనే, ఇక నేను కాదు అన్న భావనలో తీసుకున్న వాళ్ళు ఎంతమంది అంటారు ప్రేమైన దేవుని వారలారా ఈ లోకంలో? లేదండి. కానీ ఒక భక్తుడు ఆయనలో జీవించాలనుకున్నాడు, ఆయనను మాదిరిగా తీసుకోవాలనుకున్నాడు, ఆయన బ్రతుకును ఆయనకు స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలనుకున్నాడు. ఆయనను మాదిరిగా పెట్టుకుంటే ఒక మహోన్నతమైన జీవితానికి, ఒక బంగారు భవిష్యత్తుతో కూడుకున్న ఒక అత్యద్భుతమైన లోకానికి వారసత్వం సంపాదించుకోవచ్చు. ఆయనను మాదిరిగా పెట్టుకునగలిగితే, ఆయనను స్ఫూర్తిగా నేను తీసుకునగలిగితే అన్న ఆలోచనలతో తన బ్రతుకును, తన జీవితాన్ని ఆయనే అన్నట్లుగా జీవించాడు అన్న సంగతి మనం చూడగలిగితే, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి పిల్లలు. ఈ సందర్భంగా గలతీలకు రాసిన పత్రిక 20వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను,
నా ఆలోచనలు, నా జీవన శైలి ఏదైతే ఆ ఉన్నత స్థాయిని ఆయనలా అందుకోవాలనే ఆలోచనలు ఉన్నాయి చూశారు, అవి నేను చంపించుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు క్రీస్తు మాదిరి, క్రీస్తు స్ఫూర్తి నా జీవితానికి. కాబట్టి ఆయనను స్ఫూర్తిగా నేను తీసుకోవాలనుకున్నప్పుడు, ఆయనలో నేను జీవించాలనుకున్నప్పుడు నాలో ఉన్న ఆలోచనలు చంపుకుంటేనే కదా ఆయనలో జీవించగలుగుతా. వింటున్నారా? ఆయనలో నేను జీవించాలంటే నాలో ఉన్న ఆలోచనలు ఏవైతే ఆయనలా జీవించని ఆలోచనలు ఆటంకంగా ఏవైతే ఉన్నావో వాటన్నిటిని చంపుకుంటేనే కదా ఆయనలో జీవించే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నత స్థాయి సంపాదించాలంటే, ఆ వ్యక్తి ఆలోచనలోనికి వెళ్ళాలంటే, ఆ వ్యక్తి ఉద్దేశాలలోనికి మనం వెళ్ళాలంటే, మనలో ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నావో, లోటు ఉందో వాటన్నిటిని తీసేసుకునగలగాలి. ఆయనకు అనుకూలంగా ప్రవర్తనలు మార్చుకునగలగాలి కదా. అదెంత వాస్తవమో ఇక్కడ అపొస్తలుడైన పౌలు కూడా మాట్లాడుతున్నాడు. ఏమని? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడును నేను కాను. చూసారా? ఇక జీవించేవాడును నేను కాను. నేనుగా లేను, నేను క్రీస్తులా అయిపోయాను. నేను క్రీస్తులా జీవిస్తున్నాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. అలా జీవించగలిగినప్పుడు ఆయనలా మనం జీవించినట్లు, ఆయనను స్ఫూర్తిగా తీసుకున్నట్లు, ఆయన మనకు మాదిరై ఉన్నట్లు ప్రేమైన దేవుని వారలారా, దేవుడు ఎంత ఉన్నతమైన ఆలోచనలు కోరుకుంటుండో తెలుసా? మన బ్రతుకులు కూడా, మన జీవితాలు కూడా, మన యొక్క ఆలోచనలు కూడా ఇంత అద్భుతమైన స్థితిలోనికి వెళ్ళగలిగినప్పుడు, ఇలా కదా నా పిల్లల బ్రతుకులు, నా కుమారుడిలా వాళ్ళ యొక్క బ్రతుకు, వాళ్ళ జీవన విధానం, జీవన శైలి అలా మారిపోయిన కలిగినప్పుడు కదా నా బిడ్డలు, నా కుమారులు, అప్పుడు కదా వీళ్ళు క్రైస్తవులు అని దేవుడు కోరుకున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, అలాంటి ఆలోచనలోనికి మనం వెళ్ళగలగాలి ప్రియులారా. అలా వెళ్ళగలిగినప్పుడే క్రీస్తు వలె జీవించిన వాళ్ళం అవుతామండి. ఇక క్రీస్తులా జీవించిన వారం, అలాంటి వారమే క్రైస్తవులు అనడానికి ఇది. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇక్కడ పౌలు ఎక్కడ వెళ్ళిపోయాడు? కనబడుతున్నది పౌలు కాదా? ఇప్పుడు పౌలు ఎవరిని తీసుకున్నాడు? క్రీస్తును మోడల్గా తీసుకున్నాడు, రోల్ మోడల్గా తీసుకున్నాడు, క్రీస్తును స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఇంకా నేను కాదు, నేను ఆయనలా మారిపోయాను. ఎందుకంటే ఆయన లాంటి స్థితిని పొందడం కోసం. ఇలా ఎందుకు చేశాడు అనంటే, ఆయన లాంటి స్థితిని పొందడం కోసం, ఆయన లాంటి బ్రతుకులోనికి వెళ్ళడం కోసం, ఆయన లాంటి ఉన్నత స్థానాన్ని పొందడం కోసం. ఇది అలాంటి వ్యక్తులను మాదిరిగా తీసుకుంటే లోకంలో ఇప్పుడు ఒక మహోన్నతమైన జీవితానికి మార్గమైన క్రీస్తును కూడా మనం ఏం చేయాలో తెలుసా? అలా మనం నిలబడగలిగినప్పుడు, అలా క్రీస్తే మనలో జీవించినప్పుడు, క్రీస్తే మనలో కనబడినప్పుడు, ఆ బ్రతుకు, ఆ జీవితం మన సొంతం ప్రేమైన దేవుని వల్ల, అప్పుడు మనం క్రైస్తవులు అనగలుగుతారండి. 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ పత్రిక, క్షమించండి,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనంలో కూడా మాట్లాడుతున్న మాటను మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనంలో ఇక్కడ కూడా అపొస్తలుడైన పౌలు ఎలా తీసుకున్నాడు చూడండి తీర్మానం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. క్రీస్తును పోలి, ఇక జీవించువాడను ఇక నేను గాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. కాబట్టి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకుంటే, మీరు నన్ను మాదిరిగా తీసుకోండి. ఒక వ్యక్తిని మోడల్గా మాదిరిగా తీసుకున్నారు. మాట్లాడొద్దమ్మా. చూసారు, ఒక మహోన్నతమైన జీవితం దక్కాలంటే ప్రేమైన దేవుని వారలారా, ఒక ఉన్నతమైన స్థానాన్ని మనం దక్కించుకోవాలంటే ప్రియులరా, ఈ స్థితిలోనికి మనం వెళ్ళగలుగుతానే, ఇలాంటి ఆలోచనలోనికి మనం వెళ్ళగలుగుతానే ఆ బ్రతుకు, ఆ జీవితం, అప్పుడు క్రైస్తవులు అనబడతారు ప్రియులరా. చూడండి అపొస్తల కార్యం 11వ అధ్యాయం, అపొస్తల కార్యం 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూడగలిగితే, అపొస్తల కార్యం 11వ అధ్యాయము 26వ వచనం అండి. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులను బడిరి. శిష్యులు అంటే క్రీస్తును పోలి నడుచుకునేవాళ్ళు. శిష్యులు అనగా గురువును పోలి నడుచుకునేవాడు, గురువులా బ్రతకడం. శిష్యులు అంటే గురువును పోలి నడుచుకోవడం. శిష్యులు క్రైస్తవులు అనబడతారు. ఎప్పుడు క్రైస్తవులు అనబడతారు? ఎప్పుడైతే క్రీస్తు మనలో జీవిస్తాడో, క్రీస్తులో మనం ఉంటాము. ఇక జీవించేవాడను నేను కాను అన్న ఆలోచనలోనికి ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని మనం ఎప్పుడైతే ఆ తీర్మానం తీసుకొని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని, ఆయనను మాదిరి పెట్టుకొని ఆ బ్రతుకును అందుకోవడం కోసం, ఆ జీవితాన్ని అందుకోవడం కోసము, అలాంటి ఆలోచనలతో మనం ముందుకు ఎప్పుడైతే నడవగలుగుతామో, మనల్ని చూస్తే క్రీస్తే కనబడాలి. నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ జీవన శైలి, నీ స్థితిగతులు, నీ పరిస్థితులు చూస్తుంటే క్రీస్తులా అనిపిస్తున్నాయి. మొత్తం క్రీస్తే కనబడుతున్నాడు. ఒక వ్యక్తిని మనం మోడల్గా పెట్టుకున్నప్పుడు, ఒక వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకున్నప్పుడు మనం అంటుంటాం, మొత్తం వాడిలా కనబడుతున్నాయి నీ ఆలోచనలు, నీ అలవాట్లు, నీ పద్ధతులు. ఎందుకు? అవును, అతనిలా కనబడుతున్నాను నేను. ఎందుకంటే అతను సాధించిన స్థితిని నేను అందుకోవడం కోసం అతనిలా నేను నా ఆలోచనలు, నా బిహేవ్, నా పరిస్థితులు అన్నింటినీ నేను మార్చుకున్నాను. ఇప్పుడు ఆయననే నాలో కనబడుతున్నాడు అని మనం అనగలుగుతాం. ఇప్పుడు ఎవరిని అనొచ్చు? అతన్ని ఆయనలా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఆయననే ఈయన అనొచ్చు. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు అంటున్నాడు ఇక్కడ, ఇక జీవించువాడను నేను కాను. మరి ఎవరు నువ్వు? నేను క్రీస్తును. క్రీస్తు నాలో కనబడుతున్నాడు. నా యందు జీవించుచున్నవాడు క్రీస్తు. ఇక జీవించువాడను నేను కాను. అలా జీవించగలిగినప్పుడు నిన్ను చూసి క్రీస్తును ధరించిన వాడు, క్రీస్తును పోలి నడుచుకుంటున్నవాడు, ఇతను ఏమనొచ్చు అనంటే క్రీస్తును వెంబడిస్తున్నవాడు, క్రీస్తులా నడుచుకుంటున్నవాడు కాబట్టి ఇతను ఏమనొచ్చు అనంటే క్రైస్తవుడు అనొచ్చు, క్రైస్తవులు అనొచ్చు. అదండి క్రైస్తవులు అనడానికి. టోటల్ జీవితం, ఆయన బ్రతుకు, ఆయన పద్ధతులు, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన నడుచుకున్న తీరు, ఆయన మాట, ఆయన నడవడి, ఆయన ప్రవర్తన, ఆయన చూపులు, ఆయన ఆలోచనలు, టోటల్గా సర్వం మనలో దాపరిస్తే, అవి మనలో ఇముడ్చుకుంటే, ఆ ప్రకారంగా మనం బ్రతకగలిగితే, ఆ విధంగా మనం ముందుకు సాగుతుంటే ఇక నిన్ను అనరు. అప్పుడు
నిన్నుగా చూడరు. అప్పుడు నన్నుగా చూడరు. ఇప్పుడు క్రీస్తే, అవే పద్ధతులు, అవే ఆలోచనలు, అవే నడవడి, అవే ఉద్దేశాలు అని అనగలిగినప్పుడు ప్రేమైన దేవుని వారలారా, అది ప్రేమైన దేవుని వారలారా క్రీస్తులా జీవించడం అంటే. అప్పుడు ప్రేమైన దేవుని వారలారా క్రైస్తవులు అనడం లేదా క్రైస్తవులు అనే అవకాశం, అలా జీవించగలిగినప్పుడు, అలాంటి ఆలోచనలు నిలబడడం కోసమే, అలాంటి ఆలోచనలతో ముందుకు సాగడం కోసమే ప్రేమైన దేవుని వారలారా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో కూడా మీరు చూడండి ప్రియులరా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు, మనము, ఇక్కడ మీరు అంటున్నాడు అపొస్తలుడైన పేతురు, మనము తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన అడుగులు మనం వేయగలిగితే, ఆయన ఆలోచనలు అవి మనం ఉండగలిగితే, ఆ మహోన్నతమైన జీవితం, ఆ ఉన్నతమైన స్థాయి, అటువంటి స్థానాన్ని మనం దక్కించుకోవచ్చు. ప్రేమైన దేవుని వారలారా, దేవుని కుడిపార్శ్వన కూర్చోవడం అనేది మామూలు విషయం కాదు. ప్రేమైన దేవుని వారలారా, అంతటి ఉన్నతమైన స్థానం. ఈ లోకంలో ఒక వ్యక్తిని ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు అని అంటే అతని మాదిరిగా తీసుకొని అతనిలా జీవించాలని అనుకుంటున్నా నీవు, ఒక మహోన్నతమైన లోకాన్ని స్వతంత్రించుకున్న వ్యక్తి, ఒక లోకానికి మాదిరిగా ఉన్న వ్యక్తిని నీవు స్ఫూర్తిగా తీసుకునగలిగి ఆయనలా నీవు జీవించగలిగితే ఆయన ఉండే ఆ మహోన్నతమైన లోకాన్ని నీవు సాధించలేవా? అది కదా మనం ఈ లోకంలో ఆయనను మాదిరిగా పెట్టుకోవాలన్నది దేవుడు చెప్తున్న ఆలోచన. ఈ లోకంలో మనుషులను మనం మాదిరిగా పెట్టుకుంటే ప్రేమైన దేవుని వారలారా 60 సంవత్సరాల జీవితంలో గొప్పవాళ్ళుగా గుర్తించుకోవచ్చు, మనుషుల చేత పొగడబడవచ్చు కొన్ని రోజులు. ఆ ప్రవృత్తులు, ఆ ఉన్నత స్థితి ఏదైతే మనం లోకంలో ఉంటావో అవి కొంతవరకే కనబడి కనుమరుగైపోతాయి కదా. కానీ ప్రేమైన దేవుని వారలారా, దేవుని దృష్టిలో ఉన్నత స్థాయి, అత్యున్నతమైన స్థానం సంపాదించుకున్న వారుగా మనం ఉండాలంటే క్రీస్తే మనలో జీవిస్తే, ఇక జీవించేవాడు ఆయనే మనం కాదు అన్నట్లుగా బ్రతకగలిగితే ఏమన్నాడండి? ఇక జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించి ఉన్నాడు అన్న ఆలోచనలతో మనం జీవించగలిగితే ఇది కదా దేవుడు సంతోషపడేది, ఇది కదా దేవుడు ఆనందపడేది. అలాంటి ఆలోచనలలో మనం ఉండగలగాలన్నది దేవుడు కోరుకుంటున్న ఆలోచన. ప్రేమైన దేవుని వారలారా, అది క్రైస్తవ జీవితం అంటే, అలా బ్రతకగలగాలి. ఇంకొక మాట మనం చూడగలిగితే, ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన ఇదే పత్రికలో, మొదటి పత్రికలో 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆయన మనస్సు ఎలా ఉందో మనం చూడగలిగితే మనం ఆయనను పోలి నడుచుకుంటున్నాం. ఇక జీవించేవాడు ఆయన కదా, మన యందు ఆయననే జీవిస్తున్నాడు కదా. ఇప్పుడు 4వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడను గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. ఇదండి, ఈ మనస్సు మనకు ఉండాలి ప్రేమన దేవుని వారలారా. క్రీస్తు శరీరమందు శ్రమపడను గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించాలి. ఆయన ఎలా బ్రతికాడో, ఆయన ఉద్దేశాలు ఏంటో, ఆయన ఆలోచనలు ఏంటో ఇవన్నీ అవసాన పట్టాలండి. అవన్నీ మన బ్రతుకుల్లో తలపోసుకోవాలి ప్రేమైన దేవుని వారలారా.
అప్పుడు ఆయనలా బ్రతకడం అన్నట్లు ప్రేమైన దేవుని వారలారా, దేవుడి కోసం ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునగలిగాడు. ఆయన ఎలా జీవించగలిగాడు, ఎలా ప్రవర్తించగలిగాడు, ఎలా నడుచుకున్నాడు, ఎలా నిలబడగలిగాడు. ఆయన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఆ మహోన్నతమైన లోకాన్ని సాధించడం కోసం అవన్నీ అవసాన పట్టాలి మన బ్రతుకులో. ఆ ప్రవర్తన విషయంలో ఎలా జాగ్రత్త పడ్డాడు, మంచి విషయంలో చెడు విషయంలో ఎలా ప్రవర్తించాడు, భయంకరమైన ఉపద్రవాలు ఎదురైనప్పుడు దాన్ని ఎలా ఎదుర్కొనగలిగాడు, ఎలా దాని నుంచి బయటపడగలిగాడు, ఎలా వాటిని అధిగమించాడు. ఇవన్నీ మనం ఆలోచించగలిగినప్పుడు, అవన్నీ మనం అర్థం చేసుకునగలిగినప్పుడు ఆయన జీవిత విధానాన్ని ప్రేమైన దేవుని వారలారా ఆయనను స్ఫూర్తిగా తీసుకున్నట్లే ప్రేమైన దేవుని వారలారా, ఆయనను మాదిరిగా పెట్టుకున్నట్లే ప్రేమైన దేవుని వారలారా, ఆయన జీవిస్తున్నట్లుగా జీవించిన వారం అవుతాం ప్రియులారా. అది అలా బ్రతకగలిగినప్పుడు తండ్రి ఉద్దేశం కూడా అదే అన్న సంగతి కూడా మీరు చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 తండ్రి ఉద్దేశము కూడా మనమంతా తన పిల్లలమైన మనమంతా క్రీస్తులానే ఉండాలని కోరుకున్నాడు. చూడండి, మనం మాదిరిగా ఎవరిని పెట్టుకోవాలి అన్నది కూడా దేవుడు ముందుగా ఆయన ఉద్దేశించిన ఉద్దేశాన్ని మనం చూడగలిగితే, మనం ఎవరిని మాదిరిగా తీసుకోవాలి, మనం ఎవరిని ఈరోజు స్ఫూర్తిగా తీసుకోవాలి ఈ లోకంలో, దేవుడు ముందుగా ప్రపంచాలు పుట్టకుంటే ఆయన అనుకున్నది కూడా అదే ప్రేమైన దేవుని వారలారా. లోకంలో ఎవరినో మనం స్ఫూర్తిగా తీసుకోవాలన్నది దేవుని ఉద్దేశం కాదండి. ఎవరినెవరినో తీసుకోండి, వద్దని కాదు, కానీ అవి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటాయి, ఎంతవరకు మనల్ని తీసుకుపోతాయి వాళ్ళ బ్రతుకులు స్ఫూర్తిగా తీసుకుంటే అది కూడా ఆలోచించాలి. కానీ అదే క్రీస్తును నువ్వు స్ఫూర్తిగా తీసుకుంటే, అదే క్రీస్తును నువ్వు మాదిరిగా నువ్వు బ్రతుకులు పెట్టుకుంటే అది ఎక్కడ తీసుకుపోతుందో తెలుసా? ఒక మహోన్నతమైన లోకాన్ని నేను చేరుస్తుంది, ఒక మహోన్నతమైన మార్గమైన ఆయన బ్రతుకును మనం మాదిరిగా పెట్టుకుంటే, ఆయన బ్రతుకును మనం స్ఫూర్తిగా మనం తీసుకునగలిగితే. కానీ ఎవరు తీసుకునగలుగుతున్నారు ఈరోజు? క్రైస్తవులు క్రీస్తు కొరకు బ్రతకాలనుకుంటున్నారు, క్రీస్తులో జీవించాలనుకుంటున్నారు. కానీ ఏవి క్యారెక్టర్స్, ఏవి ఆలోచనలు, ఏవి ఉద్దేశాలు, ఏవి ప్రవర్తన, ఏది నడవడి, ఏది ఆయన మనలో ఎలా కనబడుతున్నాడు? ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలనుకున్నప్పుడు మరి ఆయనలా నీవు మారిపోవాలి కదా. కనబడేది ఇక నీవు కాకూడదు కదా, కనబడేది క్రీస్తే కనబడాలి కదా. ఏ వ్యక్తి చూసినా నీవులో లేవు, మీరులో లేరు. ఏంటికి? దీనికి కారణం ఏంటి? పలానా వ్యక్తి నేను స్ఫూర్తిగా తీసుకున్నాను, పలానా వ్యక్తిని నేను మాదిరిగా పెట్టుకున్నాను. అవునా? అందుకే నీలో చాలా మార్పులు కనబడుతున్నాయి, నీలో చాలా అలవాట్లు చేంజ్ అయినాయి అంటారే. మరి అవి ఏవి మన బ్రతుకులో? ఏమండి అవి ఏవి? మరి స్ఫూర్తిగా పెట్టుకున్నావా క్రీస్తును? నీవే కనబడుతున్నావు, నీవుగానే కనబడుతున్నావు. కానీ ఆయనను స్ఫూర్తిగా తీసుకున్నప్పుడు ఆయన ఏది? నీవు కనబడకూడదు కదా. మరి వింటున్నారా జాగ్రత్తగా? నేను చెప్పే బాధ మీకు అర్థమవుతుందా? ఆయన కనబడాలి కదా, నీవు కనబడుతున్నావు ఇప్పుడు. అప్పుడు నిన్ను క్రైస్తవుడు అన్నారు. క్రైస్తవ్యం అనదు, అనిపించుకోదు. అదండి బ్రతుకు అద్భుతం ప్రేమైన దేవుని వారలారా. అలానే కనబడ్డది. మొదటి శతాబ్దం క్రైస్తవ్యం బట్టలను చూసో, చేతిలో బైబిల్లను చూసో క్రైస్తవులు అనబడలేదండి. వాళ్ళ ప్రవర్తనను చూసి, వాళ్ళ ఆలోచనలు చూసి, వాళ్ళ పరిస్థితులను చూసి మొదటి శతాబ్దంలో వీళ్ళు క్రైస్తవులని వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క స్థితిగతులను, వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ అలవాట్లను, వాళ్ళ పద్ధతులను బట్టి క్రైస్తవులు అన్నారు. ఈరోజు మనం క్రైస్తవులు అనాలంటే ఎలా అంటారు? మన బట్టలన్నా, చేతిలో బైబిళ్ళన్న బట్టి క్రైస్తవులు అంటారు. కానీ మన ప్రవర్తన బట్టి ఎవరు కూడా అంచనా వేయలేరండి.
నువ్వు ఏదో క్రీస్తులా నీ తత్వం ఉంది, క్రీస్తులా నీ ఆలోచనలు ఉన్నాయి, క్రీస్తులా నీ యొక్క నడవడి ఉంది. ఇవి మన బ్రతుకుల మన ప్రవర్తనలో, మన జీవితంలో ఇవి కనబడాలి. అవి లేవు. క్రైస్తవులు అని మనల్ని ఎలా అంటున్నారు ఈరోజు? చేతిలో బైబిలు, లేదా స్త్రీలకు బొట్టు లేకుండా ఉండడం, లేదా పురుషులకు తెల్ల బట్టలు వేసుకొని ఉండడం, ఏదో ఒకటి మనలో చూసి వీళ్ళు క్రైస్తవులై ఉండొచ్చు, చేతుల బైబిల్ ఉంది, లేదా ఒక పేరును బట్టో వస్త్రధారణను బట్టో అంటున్నారు తప్ప ప్రవర్తనను బట్టి, బ్రతుకును బట్టి, జీవితాన్ని బట్టి అనట్లేదండి క్రైస్తవులు అన్నారు. చూడండి, దేవుని సంకల్పాన్ని కూడా మనం చూడగలిగితే ఆ మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎట్లనగా తన ప్రియుడైన యేసుక్రీస్తునందు దేవుడే ఉచితముగా మనల్ని మన తల్లిదండ్రులకు అనుగ్రహించాడండి. మనల్ని మన తల్లిదండ్రులకు అనుగ్రహించిన ఆ దేవుడు, మనల్ని మన తల్లిదండ్రులకు అనుగ్రహించిన ఆ దేవుడు ఏం కోరుకున్నాడో తెలుసా? తన యొక్క కృపమహిమకు కీర్తి కలగాలి. ఆ కీర్తి ఎలా కలగాలనుకున్నాడో మీరు చూస్తే, కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున మన బ్రతుకులు ఉన్నాయి చూశారు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున, తన చిత్త ప్రకారం ఇది, తన చిత్తం మన బ్రతుకుల పైన, మన చిత్తం కాదు మన బ్రతుకుల పైన. ఆయన చిత్తం ఉంది మన బ్రతుకుల పైన, ఆయన ఇష్టం ఉంది మన బ్రతుకుల పైన, ఆయన కోరిక ఉంది అందుకే నీవు వచ్చావు, ఆయన చిత్తం ఉంది అందుకే నీవు పుట్టావు, ఆయన చిత్తం నీవు మగాడిగా, ఆయన చిత్తం నీవు ఒక ఆడ మనిషిగా, ఆయన దయ, ఆయన అనుగ్రహం, ఆయన చిత్తము, ఆయన దయ ఈ బ్రతుకు ఆడన మగన అన్నది, ఆయన అనుగ్రహం ఈ బ్రతుకు అనేది. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తులా అక్కడ అర్థం. బ్రతుకులు ఎలా ఉండాలంట? ఒక ఆడగా, ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా పుట్టిన నీ బ్రతుకు నాకు మహిమ వన్నె తెచ్చేదిగా ఉండాలి. అది నేను కోరుకున్న ఆలోచన. యేసుక్రీస్తులా మీరు కూడా మీ బ్రతుకులు బ్రతకాలి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలనుకున్నాడు. అంటే యేసుక్రీస్తులా బ్రతుకుతూనే, యేసుక్రీస్తులా నీవు నిలబడగలుగుతానే తన కుమారునిగా తీసుకుంటాడు, తన కుమారునిగా స్వీకరిస్తాడు నిన్ను. చూసారా? యేసుక్రీస్తులా లేదా యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తులా బ్రతుకుతనే, యేసులా బ్రతుకుతనే, యేసులోని ఉంటేనే, క్రీస్తులా జీవిస్తేనే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై అన్నాడు. అలా జీవిస్తున్న నీవు ఏం చేయాలంట? మనలందరినీ ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు అలా బ్రతకాలని, అలా జీవించాలని తన కోసం ముందుగా నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఆయనలా ఉండాలి అనుకున్నాడు. ఆయనలో ఇవి ఉన్నాయి పుష్కలంగా. మిమ్మల్ని పిలిచినవాడు ఏమన్నాడు? పరిశుద్ధుడు. మిమ్మల్ని పిలిచినవాడు కూడా పరిశుద్ధుడు అంటాడు తండ్రి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 వచనంలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది గనుక మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దిశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇది క్యారెక్టర్. ఒక విషయాన్ని చూపించాను. ఆయన మనకు మాదిరిగా తీసుకోవాలనుకుంటే,
ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, కల్మషం లేనివాడు, కపటం లేనివాడు, ప్రేమ కలిగినవాడు, పుష్కలమైన ప్రేమ ఆయనలో. అలాంటి ఆలోచనలతో మనం నిలబడగలిగితే ప్రేమైన దేవుని వారలారా, క్రీస్తే మనలో జీవించినట్లు. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల యొక్క మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్లచేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అండర్లైన్ చేసుకోగలిగితే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె జీవించుటకు లేదా క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుతాము. ఇదండి మన టైటిల్. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాం. అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు వలె ఉండుటకు ఇది దేవుడు కోరుకున్నది. దేవుడు కోరుకుంటున్న అద్భుతమైన ఆలోచన ఏంటో తెలుసా? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. క్రీస్తులా ఉండడానికి అన్ని విషయాలలో ప్రతి ఆలోచనలో క్రీస్తులా మనం ఎదగాలి. అప్పుడు క్రీస్తు లాను జీవించినట్లు, క్రీస్తు నీలో ఉన్నట్లు, క్రీస్తే నీలో జీవించినట్లు. ఇక నీవు కాదు, జీవించేవాడు క్రీస్తే. నా యందు జీవించేవాడు ఇక ఆయననే. ఇక జీవించేవాడు నేను కాను. ఎప్పుడు క్రీస్తు వలె ఉండడానికి ప్రయత్నించినప్పుడు, క్రీస్తు వలె ఉండడానికి నీవు ప్రయత్నించినప్పుడు ఇక జీవించేవాడు ఆయనే. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదామంటున్నాడు దేవుడు. అద్భుతమైన విషయం కాదు ఇది? చూశారా? అలాంటి ఆలోచనలతో మనం నిలబడగలిగితేనే ప్రియమైన దేవుని వారలారా, అటువంటి అత్యున్నతమైన స్థానాన్ని మనం కూడా ఒకరోజు సంపాదించుకుంటాం. మనం కూడా అద్భుతమైన ఆ మహోన్నతమైన లోకానికి వారసులం అవుతాం. ప్రియమైన దేవుని వారలారా, అలా బ్రతకగలిగినప్పుడు, అలా జీవించగలిగినప్పుడు ఒక క్రైస్తవులుగా ఈ లోకంలో మనం నిలబడగలుగుతాం. క్రైస్తవులుగా అనబడతాము. క్రీస్తును ధరించుకున్న వాళ్ళంగా, క్రీస్తును పోలి నడుచుకున్న వాళ్ళంగా మన బ్రతుకులు ఉండొచ్చండి. అది క్రైస్తవుని స్థితి, క్రైస్తవుని యొక్క స్థితిగతులు, క్రైస్తవుని యొక్క ఆలోచనలు ఏంటంటే క్రీస్తును స్ఫూర్తిగా తీసుకోవాలి మన బ్రతుకులో. మనకు మాదిరి ఇంకెవరు లేరు ప్రేమన దేవుని వారలారా. ఎబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చూసి ముగించుకుందాం. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక చివరిలో 12వ అధ్యాయంలో మొదటి వచనం, ఇంత గొప్ప సాక్షి. 12వ అధ్యాయము ఎబ్రీయులకు రాసిన పత్రిక 12:1 వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. మన ఎదుట పందెం ఉంది. ఆ పరుగు పందెములో
ఆ గోల్ను మనం జయించాలంటే ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి. విశ్వాసమునకు కర్తయులను కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ యేసును స్ఫూర్తి పెట్టుకుంటూ యేసును పోలి యేసులా జీవిస్తే మన ముందున్న పరుగు పందాన్ని, ఆ గోల్ను మనం రీచ్ చేయగలుగుతాం. లేదంటే లేదండి. ఉన్నతమైన స్థానం మనం దక్కించుకోవచ్చు, లేదంటే లేదు. అలా బ్రతకాలన్నదే తండ్రి అభిష్టం, అలా ఉండాలన్నదే తండ్రి కోరిక. ప్రేమైన దేవుని వారలారా, అట్టి ఆలోచనలతో మనం అంతా జీవించాలని మనస్ఫూర్తి కోరుతూ తలలు ఉంచండి, ప్రార్థించండి.